హాయ్ అండి. ఈరోజు మా తోటలో పచ్చడి పెట్టుకుందామని పచ్చడికాయల కోసం వచ్చాము. మా తోటలో రసాలు, తెల్ల గులాబీలు, జలాలు ఉన్నాయన్నమాట. ఈ 3 కాయలు పచ్చడికాయలు మా తోటలో ఉన్నాయి. ఈరోజు కోద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే పండుతున్నాయి, కాయలు పండుతున్నాయి, పచ్చడికి పనికిరావు పండితే. అందుకే ఇప్పుడే కోసి పెడదామన్నట్టుగా వెళ్తున్నాను. రండి చూపిస్తాను. తెల్ల గులాబీలు, రసాలు, పచ్చడికాయలు ఏమేమి ఉన్నాయో చూపిస్తారండి. ఇవి జలాలు అనుకుంటా. ఇవి జలాలు కదా. ఈ కాయలు అయితే జలాలు. ఈ జలాల కాయలు అనమాట. పచ్చడికాయలు చాలా వరకు కోసాము మొన్నటిదాకా. ఇది కూడా నాకు తెల్ల గులాబీలు కావాలి. తెల్ల గులాబీ కాయ పచ్చడి బాగుంటుందంట. అవి చూద్దాము. ఇవి తెల్ల గులాబీలు. ఇవి అరే ఇక్కడ పండుకాయ ఉంటే ఎవరు తింటారా? నిన్న చూసి నేను అనుకున్నా రేపు కోద్దాము. పైకి చూస్తున్నాను. ఇవి తెల్ల గులాబీలు. ఇవి తెల్ల గులాబీ అనమాట. తోట ఊర్లో ఉండటం వల్ల ఎవరో రసంకాయ అనమాట. పండింది ఇది. చూద్దాము. పండితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. సూపర్ టేస్ట్గా ఉంది. చెట్టు మీద పండిన కాయ కదా, చాలా చాలా టేస్ట్గా ఉంది అన్నమాట. ఇస్తాగురా మా వాడి గోయంలో అమ్మమ్మ నాకు కావాలంటుంది. చాలా టేస్ట్గా ఉంది. చెట్టు మీద పడింది. ఏం కాయలు ఎవరు ఎప్పుడు వచ్చి కోసుకుంటారో కూడా తెలియదు అనమాట. ఊగినే పెన్షన్కి జంప్ చేసి వచ్చి కోసుకొని పోతుంటారు. ఈరోజు చూసిన కాయలు రేపు కనిపించట్లా. అంటే సైడ్లు పొంట అట్లా తీసుకుంటున్నారు. అందుకే మా అమ్మ నెట్టి కాయలకి వేసింది, కంచేసింది. కంచెలో నుంచి ఎట్లా తీయాలి ఇప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదు. చూద్దాం. కంచెలో కాయలు కోసుకున్నాం. మీ ఊరు మధ్యలో ఉంటే ఇదే ప్రాబ్లం అయింది. కాయలు అటే అమ్మ, అదాడే అందులో ఏంటి అదే కంచెలు వేసింది. ఊరి మధ్యలో ఉంటే తోటలు ఇంతే ప్రాబ్లం ఉంటుంది. ఎవరు వచ్చి కోసిపోతారో తెలియదు. ఎప్పుడు మనం చూసిన కాయలు, ఈరోజు చూసిన కాయలు రేపు ఉండవు. అదే ఊరవతలు ఉన్న ప్రాబ్లమే, ఊరి మధ్యలో ఉన్న ప్రాబ్లం. ఊరవతలు ఉంటేనే ఎవరు చూడరు, ఊరి మధ్యలో ఉంటేనేమో అందరికి తినాలనిపిస్తుంది. అట్లా అమ్మో, నాకు ఈ కొమ్మలన్నీ పట్టేస్తాను. ఏమేమో వేసింది అమ్మమ్మ. మా అమ్మకైతే ఎంత జాగ్రత్త పాపం. ఈరోజు కనిపించ మా అమ్మ జాగ్రత్త చేసిందనమాట. కాయలు ఇవేంటి తోతాపూర కాయలాగా ఉన్నాయి. తోతాపూర కాయలు ఇవి. ఇంతలా ఉంది.
అబ్బా. తొత్తపురకాయలు చూడండి ఎంతలా కాయలని. ఈ 3 కాయలు అయితే పచ్చడి ఇటువంటి ఒక 10 కాయలు ఉంటే చాలు, మస్తుగా అయితే. ఇవన్నమాట కాయలు. ఎవరు తీసుకెళ్తారు ఇవి? మళ్ళీ లెగట్లేదుగా. ఇన్ని కాయలు కోసాము పచ్చడికి. ఇంకా కోద్దాం ఆగండి రండి. పండ్లు లేవు, పండ్లు లేవు. ఇచ్చాగా నిన్న ఇచ్చాగా. ఆ పండ్లు ఇప్పుడే పడుతున్నాయి నీకు. అదే నిన్న కారకాయలు ఇచ్చింది. పచ్చడి పెట్టినవా? ఓ నువ్వు తొందరగా పెట్టిను. ఆంటీ చూపించరా. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది. ఆంటీకి 5 కాయలు కావాలంటే మా తోట పక్కన ఆంటీకి ఇచ్చాము. పచ్చడి కూడా పెట్టిందంట ఆంటీ. పెళ్ళికి రావంటే రాకుండా 5 కాయలు పెట్టుకుంటే ఇవ్వమ్మంటే ఇచ్చాను. ఈ సంవత్సరం అంత కాయలు అనమాట. కాయలు నెక్స్ట్ ఇయర్ నుంచి కాస్తే మొత్తం పచ్చడికాయలే. ఎవరికి కావాలన్నా మేము కాయలు ఇంకా కొయ్యాలి. బేషన్ అయితే నిండింది. నాకైతే ఈ ఎండకి దమ్ము వచ్చేస్తుంది. అసలు ఎండకి తట్టుకోలేకపోతున్నాను. ఇంటికైతే వెళ్తున్నాను. ప్రస్తుతం ఒక బేషన్ కోసి మళ్ళీ వస్తే మళ్ళీ కోసి తీసుకెళ్తా. ఒక బత్త తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎండకి ఊకినే దమ్ము వచ్చేస్తుంది.